నమస్తే మహారాణి. యా శుభోదయం అండి మీకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా. అయితే ఇది ఫస్ట్‌గా మనము ఈ యోగా భారత్ ఫౌండేషన్ అనేది 6 సంవత్సరాలు ఆన్‌లైన్ యోగా కంప్లీట్ చేసుకొని, ఏడో సంవత్సరంలో మనం అడుగుపెట్టాము. దానికి ముందుగా మీకు, మన యోగా భారత్ ఫౌండేషన్‌కి, మన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలండి. అండ్ ఇది ఒక గొప్ప వరం మనకి. ఆన్‌లైన్‌లో యోగా అనేది ఇట్స్ ఎ బిగ్ బూన్. అండ్ దానికి కారణం ఏంటి? కోవిడ్. సో, ఆ కోవిడ్ ఏదైతే చెడు, దానికి అనుకూలంగా వచ్చేది ఒక మంచి. అది మనకి ఆన్‌లైన్‌లో దక్కింది. సో, అంటే ఈ యోగా సబ్జెక్ట్ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మనకు తెలిసిన విషయం. ఆన్‌లైన్‌లో ఎప్పుడైతే మన గురువుగారు స్టార్ట్ చేశారు చూడండి. ఈ యోగా అనేది మనకి 5000 సంవత్సరాల్లో మన ప్రపంచంలోనే ఉంది అనేసి మనకు తెలుసు తప్ప, ఇదొక సబ్జెక్ట్‌గా మనం ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుండి చెయ్యలేదు. కాకపోతే ఆ కోవిడ్ వల్ల వచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే, ఈ యొక్క సబ్జెక్ట్‌ని చాలా ప్రోత్సహించబడింది ప్రపంచంలో. అలాంటిది ఎంతో మందికి అందజేస్తూ ఉన్న ప్రపంచంలో మనం అనేది, అంటే మన కుటుంబ సభ్యులం అనేది ఒక స్మాల్ ఫ్యామిలీ. ఈ స్మాల్ ఫ్యామిలీకి మన గురువుగారు అందించారు. సో, అదొక పెద్ద గొప్ప విషయమండి. ఎందుకంటే మనం ఎన్నాళ్ళో మన హెల్త్‌ని మన చేతిలో పెట్టుకునే ఒకటే వెపన్, ఒకటే ఆయుధం ఏంటంటే ఈ యోగా ఒక్కటే. అండ్ దాంట్లో మనం ఇన్నాళ్ళు చేసుకుంటూ ఇందాక గురువుగారు ఎంతో మంది పేర్లు చెప్పారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి, అంటే 2019లో ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తదుపరిగా చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా చాలా మంది పేర్లు చెప్పారు. ఆయన అప్పటికే చెప్తూ ఉన్నారు. నేను ఈ పేరనేసి, ఆ పేరనేసి చెప్పలేదు కానీ, ఆయన చెప్పడం పేర్లు దాదాపు 50 పేర్లు క్రాస్ చేసుంటారు. అలాంటిది అంతమంది పెద్దవాళ్ళు అండ్ యంగ్‌స్టర్స్ నుండి ఆల్‌మోస్ట్ ఆయన చెప్పిన పేర్లలో 40 ఇయర్స్, 35 టు ఆల్‌మోస్ట్ 70 ఇయర్స్ పేరు వరకు తీసుకున్నారు. అంతమంది మనము ఇందులో పాల్గొని, ఆయన ఇచ్చే విద్యని మనం చూసుకుంటూ, నడిపించుకుంటూ వస్తున్నామంటే అది చాలా గొప్ప విషయమండి. ఆ విషయం తీసుకుంటే నేను జాయిన్ అయ్యి 2022 మార్చ్ ఫస్ట్ జాయిన్ అయ్యాను ఈ ఆన్‌లైన్ యోగా. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మనకి 4.5 సంవత్సరాలు అయింది. ఆఫ్‌కోర్స్ మనం ఏమంటున్నాం ఇప్పుడు 6 ఇయర్స్ కంప్లీషన్. సో, అందులో నాది 4.5 ఇయర్స్ నేను కంప్లీట్ చేశాను. నా ఒక అనుభవం అయితే డెఫినెట్‌లీ నేను స్టార్ట్ అయ్యేటప్పటికి ఐ హాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హెల్త్ ఇష్యూస్ ఉండింది. అదంతా క్లోజ్ చేసుకొని ఒక 4.5 ఇయర్స్‌గా ఓవర్‌కమ్ అవుతూ వస్తూ ఉన్నాము. సో, ఈ జర్నీ ఏంటంటే మనము ఏది కూడా లైఫ్‌లో వెంటనే ఎళ్ళిపోతుంది అని కాదండి. ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్. ఎందుకంటే మనం ఇదొక్కటే కాదు. మనది లైఫ్ అనేది ఓన్లీ మార్నింగ్ యోగా చేసుకొని ఇంట్లో కూర్చోడం కాదు. ఎన్నో వర్క్స్ పొద్దున్నుండి రాత్రి వరకు చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ బాడీ ఎలా ట్యూన్ అవుతది, ఏజ్ పరంగా హార్మోన్స్ ఎలా ఇంబాలెన్సెస్ అవుతాయి, ఇవన్నీ ఒక పెద్ద సబ్జెక్ట్. సో, మనని మనం అర్థం చేసుకోవడానికి, మన హెల్త్‌ని అర్థం చేసుకోవడానికే మనకి అనుభవం సరిపోదండి. అలాంటిది సార్ ఒక ఆశయం వల్ల, ఆశీస్సు వల్ల మనము, అంటే భగవంతుడు కూడా మనకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటే తప్ప మనం జాయిన్ అవ్వలేము యోగా అనేది. అటువంటిది మనము జాయిన్ అయ్యి ఇవాల్టికి మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకోగలుగుతున్నాము అంటే, అది మనం తప్పకుండా గురువుగారికి మన శుభాకాంక్షలు అండ్ కంగ్రాచ్యులేషన్ 2 చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, డెఫినెట్లీ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వన్స్ అగైన్ మీకు కంగ్రాచ్యులేషన్స్ చేసుకుంటూ, ఎందుకంటే మనం 2, 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఎవ్వరు తీసుకోకండి. చాలా మంది వాళ్ళు మాట్లాడాలన్న ఒక ఐ మీన్ ఒక ఇంటెన్షన్‌తో ఉంటారు డెఫినెట్‌లీ. సో, అందరికీ మనము ఇచ్చే ఛాన్స్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లెట్ us కీప్ కంటిన్యూయింగ్ దిస్ ఫర్ అవర్ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మన సుకుమార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మహేష్ గారు మాట్లాడతారు. సారీ, మహేష్ గారు. సుకుమార్ గారు మాట్లాడి తర్వాత మహేష్ అండ్ పరమేశ్వర్ ఇస్తున్నానండి. ఓకే అండి, ఇచ్చానండి. ఆన్ అవుతుందండి. నమస్తే అండి గురుగారు. ఆన్ అయిందండి. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. మన యోగ సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. 7వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు
ఆన్లైన్ క్లాసులు 7 సంవత్సరాలు మనం 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 7 సంవత్సరాలు అడుగుపెట్టాం. చాలా సంతోషం గురుగారు. అప్పటి పరిస్థితుల్లో యోగా మానేస్తే ఎలాగరా బాబు అనిపించేదండి. కానీ చాలా మంచి ఆలోచనతో గురుగారు ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టడం వల్ల మళ్ళీ అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎన్నో ప్రాబ్లమ్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ అవడం చూస్తాం. ఈవెన్ క్యాన్సర్ కూడా కంట్రోల్ అవ్వడం కూడా చూసినటువంటి వ్యక్తులం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అంటే ఇంకా అవేర్నెస్ ఈ మధ్యన పెరిగింది. అప్పుడులైతే చాలా తక్కువ ఉండేది. అలా 30 మంది గురుగారు చెప్పినట్టంటే బ్యాచ్ కి 30 మంది, 40 మంది, 20 మంది అలా ఆ రేంజ్ నుంచి ఈ రోజు 200 ప్లస్ అయ్యి చాలా ఇలా వచ్చిందంటే చాలా చక్కగా వచ్చినట్టే. అంటే అదంతా కూడా గురుగారి యొక్క ఇదే. గురుగారు మంచి సబ్జెక్ట్ ఇవ్వడంతో మిగిలిన యోగా గ్రూప్ క్లాసులకి మన యోగా క్లాసులకి కూడా వేరియేషన్ తెలడం వల్ల ఏంటంటే గురువు గారి దగ్గర థెరపటిక్ యోగా, గురుగారు మెయిన్ సబ్జెక్టే థెరపటిక్ యోగా. గురుగారి యొక్క మెయిన్ సబ్జెక్ట్ థెరపటిక్ యోగా. ఈ థెరపటిక్ యోగా ద్వారా బయటికి ఏదైతే మనం ఫలితం అనుభవించామో ఇది బయటికి స్ప్రెడ్ అవ్వడం, ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వడం అలా జరిగి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రోద్బలంతో సహకారంతో ఇది ఇంతవరకు వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి గురుగారు. మన యోగ భారత సభ్యులందరూ కూడా దీనికి చాలా బాగా సహకారం అందజేశారు. అప్పుడులో అయితే 2000 నేను నా నేపథ్యం ఏంటంటే గురుగారు నాకు 2014లో పరిచయం అండి. మా పక్కనే పిఠాపురం పక్కనే గొల్లపురం గురుగారిది. నేనేదో అప్పుడు నాకు ఆస్మా వచ్చి నేనేదో వారం రోజులు 3 రోజులు ఐసీయూలో ఉండి 10 రోజులు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ నాకు ఇచ్చిన సలహా ఏంటంటే లేదండి మీకు ఇంకా అవకాశాలు మీరు బిజినెస్ తీసేయాలి, ఏదో సాఫ్ట్ గా ఉండి వర్క్ చేసుకోవాలి, నెమ్మదిగా ఉండేది అంటే అప్పుడు ఏట్రా బాబులా వచ్చిందని అంటే ఒక డాక్టర్ గారి సలహాతో యోగా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు జ్యోతుల నాగేశ్వరరావు తెలుసు, అప్పటికే తెలుసు గురుగారు. కానీ ఏంటంటే మనకి ఆ లేజినెస్ అవసరం అయితే కానీ తెలియదు కదా. అవసరం వచ్చినప్పుడు అప్పుడు నేను గురుగారి దగ్గర జాయిన్ అవ్వడం, నాకు ఆస్మాన తగ్గడం, హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్ తగ్గడం, నేను యాస్పిరిన్ టాబ్లెట్స్ వాడేవాడిని, ఈ ఈ ఆస్మాకి పఫ్లు వాడేవాడిని, చాలా చాలా మెడిసిన్ వాడేవాడిని. అది నేను అక్కడ ఆఫ్లైన్ క్లాసులోనే నేను ఇంచుమించుగా ఆఫ్లైన్ క్లాస్ జరిగింది మాకు. ప్రతి సంవత్సరం గురువుగారు సంవత్సరం 2 సార్లు మాకు ఆఫ్లైన్ క్లాస్ పెట్టేవారు. ఆఫ్లైన్ క్లాసులోనే నాకు అది క్యూర్ అయిపోయింది నాకు. అలా గురువుగారు బ్యానర్ మీద ఇక్కడ మేము ఒక 20 మంది సభ్యులు కూడి అలా చేసుకుంటూ వస్తుంటే ఆఖరణ జనతా కర్ఫ్యూ రోజున మాకు లాస్ట్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏంట్రా ఇది అనుకున్నాం. ఆ తర్వాత గురువుగారు ఇలాగ పెడుతున్నాను మహేష్ మనకి అది అంటే చాలా సంతోషం గురువుగారు అన్నాం. ఫస్ట్ బ్యాచ్ అయితే నేను జాయిన్ అవ్వలేదండి, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను జాయిన్ అవ్వలేదు. అంటే కిడ్నీ స్టోన్స్ అది కంప్లైంట్ వచ్చి జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత నేను సెప్టెంబర్ నెల నుంచి నేను గురుగారు గ్రూప్ లో అప్పటి నుంచి నేను కంటిన్యూ అయ్యాను. అప్పుడు గుప్తా గారు, రాజోల్ గుప్తా గారు, ఇలాగ చాలా మంది వెంకటలక్ష్మి గారు అని ఇలా వినోద్ గారు, గురుగారు చాలా పేర్లు చెప్పారు. వీళ్ళందరూ కూడా అప్పటికే ఉన్నారు. ఆ 15 రోజులు ముందు 15 రోజులు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా చాలా మంది కంటిన్యూ అవుతున్నారండి మన గ్రూప్ లో. అది చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఎన్నో అనుభవాలు చూసామండి. ఒకనొక టైంలో అయితే గురువు గారు ఇందాక చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు మీరు వెళ్ళి అందరికీ చెప్పండి హాస్పిటల్స్కి వెళ్ళారు. ఆ టైంలో మాకు సాచురేషన్ మేము తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉండాలి అన్నది ఎక్కువ ప్రాణాయామాల మీద కాన్సన్ట్రేట్ చేసి మాకు ప్రాణాయామం యోగా మొదలెట్టే ముందు రీడింగ్ ఎలా ఉందో చూసుకోమని, చూసుకున్న తర్వాత ఇక మళ్ళీ యోగా అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ రీడింగ్ ఎలా ఉందో చూసుకుంటే మీరు నమ్మరు, 80-82 ఉన్న వాళ్ళకి కూడా 95-98 వచ్చిన రీడింగ్స్ కూడా ఉన్నాయి. అంత చక్కగా ఆ ప్రాణాయామాలని అబ్బా ఇంకా నిజంగా అది మనం ఆ ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్స్పీరియన్స్ అండి. అది అంటే అంత డీప్ గా మమ్మల్ని గురువు నిజంగా మాకు ఒకవేళ కరోనా వచ్చి పోయి ఉండొచ్చు కూడా బహుశా. మేము ఏంటంటే నా జాబ్ రీత్యా నాది ట్యాక్స్ కన్సల్టెన్సీ అండి. నా జాబ్ రీత్యా అంటే నేను బయట తిరిగేవాడిని ఎక్కువ. నాకు క్లయింట్స్ అక్కడక్కడ ఉండవడం నేను వెళ్ళేవాడిని. కరోనాలో కూడా కరోనా పేషెంట్స్ మా క్లయింట్స్ కరోనా పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను అల్టికి వెళ్ళాను. అయినా సరే ఒకటే భయం మాకు, ఒకటే ధైర్యం. ఏంటంటే ఆ ధైర్యం ఏంటంటే సరే మనం యోగా చేస్తున్నాం కదా, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది మాకు. అంత ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేయడం. గురువు గారు ఈ చెప్పాను కదా మీకు తీసుకున్న ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మీటర్ ఉండేది, అది మోనోమీటర్ ఏదని దాన్ని ఆ సాచురేషన్ మీటర్ చూసి పెట్టి ముందు ఎంత ఉంది చెక్ చేసుకోవటం, తర్వాత ఎంత ఉంది చెక్ చేసుకోవటం అన్ని నోట్ చేసుకుని అంత అంత సబ్జెక్ట్ అంత బాగా మా చేత ప్రాణాయామాలు చేయించడం నిజంగా నాకైతే వచ్చి పోయి ఉండొచ్చు కూడా అనిపించింది. అంత ఎంజాయ్ చేసాం మేము.
అలాగే ప్రతిదీ కూడా అలాంటిది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ కూడా. ఏంటంటే యోగాలో తగ్గని రోగం లేదు. ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనొచ్చు అంటారు అందరూ. ఏంటంటే యోగాలో తగ్గని రోగం అంటూ లేదు. మా అమ్మగారికి కీళ్ళవాతం ఉంది. 2004 నుంచి మా అమ్మగారికి కీళ్ళవాతం. జస్ట్ అలాగ ఒక టేబుల్ స్పూన్ కూడా పట్టుకుని లేకపోయేవారు అనమాట. అలాంటి మనిషి 2018లో ఒక ఆయుర్వేద డాక్టర్ గారు స్వర్గస్థులు అవడం జరిగింది. ఏంట్రా పరిస్థితి అనుకున్నాడు. నేను చేసేవాడిని యోగా, మా అమ్మగారు చేసేవారు. అయితే 2018లో ఇంకా ఏంట్రా అనుకుంటే ఏది దిక్కులేదు. అప్పుడు 2020లో ఆన్లైన్ క్లాసులు గురుగారు స్టార్ట్ చేయడంతో అప్పటికే మా అమ్మగారు కొద్దిగా క్యూర్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఈ రోజుకి నేను చేయడం మానేసిన మా అమ్మగారు మాట. ఏంటంటే మా అమ్మగారికి అంత ఎఫెక్ట్ దీంట్లో ఎంజాయ్ చేశారు. నేను చేయడం మానేసిన ఆవిడైతే మానరు. ఖచ్చితంగా యోగా చేసిన తర్వాతనే పూజ అన్నా ఏదన్నా ముందు యోగా, లేచిన వెంటనే యోగా చేయాలి అంతే. అంటే మా అమ్మగారికి 72 సంవత్సరాలండి. ఈ రోజు కూడా ఆవిడ మన క్లాసులో కనపడకపోవచ్చు, కానీ కనపడడానికి ఇష్టపడరు. కానీ ఏంటంటే రెగ్యులర్ గా యోగా అంతే. యోగా చేసిన తర్వాతనే ఏదన్నా అంత అంటే యోగా వల్ల మనకి ఫలితం అంత అలా ఉంటుంది. ఈ రోజు నేను ఎక్స్ప్రిన్ వేసుకోను, ఆస్మాకి రిలేటెడ్ టాబ్లెట్స్ వేసుకోను. తర్వాత ఏదొచ్చినా అంటే మనకి ఎందులో ఉంది కదా అని అత్యవసరం అయితే ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం, కానీ అసలు ఆ సమస్య లేదు. ఇప్పుడు ఈసీజీ తీసినా నార్మల్ వస్తుంది. అంత నేను ఇందులో అయితే రికవర్ అయ్యాను. అది నేనే కాదండి, నాకంట బాగా ఇబ్బంది పడి ఆగ్నేశ్వర్ ఉన్నారు. ఆవిడైతే ఇంకా నిజంగా ఆక్సిజన్ తో జాయిన్ అయ్యారు. పవన్ కుమార్ గారు జాయిన్ చేశారు. ఆవిడ ఎక్కడో నెల్గొండలో, అది ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఉంటారు, పవన్ కుమార్ గారు జాయిన్ చేశారు. ఆవిడైతే ఆక్సిజన్ పెట్టుకుని జాయిన్ అయ్యారు మన గ్రూప్ లో. అలాంటిది ఆవిడకి ఆక్సిజన్ తీసేశారు. తీసేసి ఆవిడ మీద నమ్మకం లేదు. అంటే ఆక్సిజన్ సిలిండర్ తోటి యోగా గ్రూప్ లో జాయిన్ అవడం పెట్టిన మనకి నిజంగా కొత్త వాళ్ళకి మీరు చెప్తే నమ్మరు, ఆశ్చర్యం అనమాట అది. అలాంటిది ఆవిడ ఎంతో హ్యాపీగా ఈ రోజుని మన క్లాస్ లో ఉన్నారు కూడా. ఈ రోజు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు కూడా. ఇలాంటి ఎన్నో లైవ్ మనకి సాక్ష్యాలండి. ఇవన్నీ కూడా సాక్ష్యాలే. అంటే ఎంతో చక్కగా మన మానసిక పరిస్థితి బాగుంటది, శారీరక పరిస్థితి బాగుంటది, పీస్ఫుల్నెస్, మెంటల్ గా మన పీస్ఫుల్నెస్ ఉంటది. ఇప్పుడు ధ్యానం సాక్షిపోత ధ్యానం చేయించారు గురువు గారు. ఈ ధ్యానంతో ఏంటంటే మనకి పీస్ఫుల్నెస్ ఉంటది. చక్కగా మనం అన్వయం చేసుకుంటే అది ప్రతిదీ కూడా మనకి హ్యాపీగా, మంచి హ్యాపీ మూమెంట్ మన జీవితంలో ప్రతి మూమెంట్ ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం భయపడిన అవసరం లేదు, ఏమీ భయపడిన అవసరం లేదు. అంటే మనకంటూ యోగా ఒకటి పార్ట్ జీవితంలో కావాలి. ఆ జీవితంలో అన్నది మనకు రెగ్యులర్ పార్ట్ కావాలి. ఆ రెగ్యులర్ పార్ట్ అయినప్పుడు మనం దేనికి ఈ విషయంలో మనం భయపడిన అవసరం లేదు. అంత చక్కగా మన యోగ భారత్ ఫౌండేషన్ లో ఈ క్లాసులు, ఇంత సబ్జెక్ట్ గురువు గారు మనకి అందించడం వల్ల ఈ రోజు అంటే మన ఒక్క గొప్పతనం అనకూడదు ఇది. ఎందుకంటే ఇది గురువు గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్. ఇది గురువు గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్. ఆయనే సబ్జెక్ట్ అవ్వకపోతే ఈ రోజు ఈ క్లాస్ ఇంత ముందుకెళ్ళదు కదా. అంటే ఇది మన యోగ భారత్ ఫౌండేషన్ సభ్యుల కంటే అందరూ శిష్యులు కరెక్టే, ఎవరి సహకారాలు వాళ్ళు అందించారు. కానీ గురువు గారు అంటే అందుకు తగ్గ సబ్జెక్ట్, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఇచ్చి మనకి ప్రతి ఒక్కరికి కూడా. ఆ మధ్యన సోమలకోటలో ఆయన పేరు మర్చిపోయానండి, ఆయన కూడా నడవలేకపోయారు. నడవలేని పరిస్థితుల్లో యోగాలో జాయిన్ అయ్యి పెరాలసిస్ కంప్లైంట్ అనుకుంటాను ఆయనకు. అలాంటిది మన యోగా గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వీడియో తీసి పెట్టారు, గురుగారు నేను ఇలా నడవగలుగుతానని చెప్పి. గురుగారు మనకి అది మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు మరి ఆయన ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు. గురుగారు ఇలా ఒకటి కాదండి, చాలా చాలా ఉన్నాయి మన దాంట్లో, చాలా ఉన్నాయి మనకి. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే చాలా మందికి ఈ రోజు కూడా వాకింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపించారు, కానీ యోగా అంటే ఇంట్రెస్ట్ చూపించారు. నేను వాకింగ్ వెళ్తున్నా లేరా, చేయమనండి, వాకింగ్ చేయమనండి, నైట్ చేసుకోమనండి. మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా యోగా అన్నది పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళకి ఈ గురుగారు పెట్టి వీడియోస్ చిన్న క్లిప్స్ పెడుతుంటారు, 1 minute to 2 minutes క్లిప్స్, అవి వాళ్ళకి పంపించి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా సాక్ష్యం కావాలంటే చెప్పండి, ఎన్ని సాక్ష్యాలని మనం చెప్తాం. ఎందుకంటే ఫిజికల్ గా మనం ప్రత్యక్షంగా దీన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. మనకి యోగా గ్రూప్ కొన్ని వేల మంది ఈ రోజు ఈ గ్రూప్ ద్వారా, ఈ యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ 6 సంవత్సరాల్లో కొన్ని వేల మంది చాలా రోగాల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. గోల్డెన్ సాక్ష్యాలు ఉన్నాయి మనకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా అనేది జీవితంలో పార్ట్ చేసుకోండి. ఏదో మనకి 2 నెలలు చేసామా, 3 నెలలు చేసామా అని కాకుండా, అంటే రెగ్యులర్ గా మనకి అంటే చెప్తున్నాను కదా, మనకి యోగా అనేది ఒక పార్ట్ అయిపోవాలి జీవితంలో. అది లేని రోజుని మనకి అసంతృప్తిగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఆ విధంగా మనం ఒక పార్ట్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి ఆరోగ్య సమస్యగా మనం భయపడిన అవసరం లేదండి. అంటే మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఏంటంటే ఈ మనం ఖర్చు పెట్టేదంతా గురుగారికి ఇచ్చి గురుదక్షిణ ఏపాటి మనం రోజు హోటల్కి వెళ్తున్నాం, రోజు సినిమాకి వెళ్తాం అయిపోతుంది. అలాంటిది ఏంటంటే దాంతో మనం
ఎంత ఆరోగ్యాన్ని పొందుతున్నాం అనేది ఆలోచించుకుని ఏదైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు మనం చేస్తున్న యోగాని గురుగారు ఇప్పుడు 3 నెలలకు మారుద్దాం మన క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ అంటున్నారు. ఓకే, బాగుంది. అంటే మీరు 3 నెలలు చేసి మానేద్దామా అని కాన్సెప్ట్ పెట్టుకోవద్దు దయచేసి. అంటే ప్రతిరోజు మీరు చేయడం వల్ల అంటే మీ హెల్త్ బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లలకి, మీ పెద్దలకి, మీ తోటి వారు అందరికీ కూడా మీరు సహాయం అందించినట్టు అవుతుంది. ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలా కంటిన్యూ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు గురుగారు. చాలా బాగా మాట్లాడారు మహేష్ గారు, ఎక్సలెంట్ గా మాట్లాడారు. చక్కగా నాకే గుర్తులేదు, అప్పుడు ప్రాణాయామాలు చేయించేటప్పుడు అంటే ప్రాణాయామాల యొక్క గొప్పతనం తెలియదు కదా వాళ్ళకి. అది తెలియజేయడం కోసం అప్పుడు కోవిడ్లో పల్స్ పడిపోయేది అనమాట, 72 అలా పడిపోయేది. అప్పుడు వెంటనే పల్స్ మీటర్ పెట్టి ప్రాణాయామం చేయించేవాడిని. అంటే ఆ ప్రాణాయామం అయిపోయేటప్పటికి ఇంక్రీజ్ అయిపోయింది అనమాట, 99కి వచ్చేసేది వాళ్ళకి. వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించాను వాళ్ళకి. ప్రాణాయామం చేసే ముందు మీ పొజిషన్ ఎంత ఉందంటే 77, 78 లేదా 80 ఉండేది, తీసుకునేవారు, పెట్టుకోండి అనేవాళ్ళం. ఆ ప్రాణాయామం అయిపోయిన తర్వాత చూపించండి అనేవాళ్ళం లైవ్లోనే. చూపిస్తే 99 చూపించేది. నమ్ముతారా మీరు ప్రాణాయామాన్ని అనేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆసక్తి తీసుకొచ్చాం ఆ టైంలో. అంటే అంత ఒరిజినాలిటీ ఉంది ప్రాణాయామాల్లోని, అంత ఒరిజినాలిటీ ఉంది. మన బాడీ సిస్టమ్ని డెవలప్ చేసేస్తుంది అనమాట. ఈజీ కాదు ఇది. ఇది ఒక బ్రహ్మ విద్య, ఒక అద్భుతం. ఇందులో రావడమే ఒక అదృష్టం, అంతే. మహా అదృష్టంగా భావించాలి. చాలా సంతోషం మహేష్ గారు, చాలా బాగా మాట్లాడారు. అదేవిధంగా మనకి సుకుమార్ గారు కూడా మాట్లాడిన తర్వాత మన విద్యాసాగర్ గారు, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా. విద్యాసాగర్ గారు కూడా కృషి చాలా ఉంది ఇందులో, మన ఫౌండేషన్లోనే. ఇస్తానండి, పర్మిషన్ ఇస్తాను. ఆంజనేయుడు సార్ మాట్లాడండి. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. భారత్ ఫౌండేషన్ 6 years కంప్లీట్ చేసుకున్నందుకు. అండ్ యాక్చువల్గా ఫస్ట్ నా కంగ్రాట్స్ చెప్పాలి, మా సురేష్కి కూడా చెప్పాలి. ఎందుకంటే వాడికి నార్మల్గా డేట్స్ చాలా తొందరగా గుర్తుండేయండి. వాడు ఏదైనా బర్త్డే ఫీస్ కానీ ఫస్ట్ వాడు పెడతాం. మా ఫ్యామిలీలో కూడా మీరు చెప్పారు సురేష్ గుర్తు చేశాడని చెప్పేసి. అవునవును. అండ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ సురేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారండి, ఈ యోగా గురించి చాలా మంది అనుకుంటారంటే తెలుసు అనుకుంటారు. యోగా అంటే తెలుసు అంటారు నార్మల్గా, ఎవరైనా సరే యోగా తెలుసు అంటారు. బట్ యోగా అనేది ఏంటి అనేది మీ దగ్గర జాయిన్ అయినాక తెలిసింది మాకు. యోగా అంటే వేరే ఏం లేదు. మా సుకుమార్ గారు ఆన్ చేయండి, మ్యూట్లో పెడేసాను, డిస్టర్బ్ అవుతుందని. సార్ ఆన్ చేయండి, ఒకసారి ఉండండి, పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడు ఆన్ చేయండి సార్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే యోగా అనేది మనకి యాక్చువల్గా తెలుసు అని అందరూ అంటారు. చిన్నప్పటి నుంచి ఏదో కొద్ది స్కూల్లో చేయిస్తుంటారు. అలా అది కంపల్సరీ కాదని, మ్యాండేటరీ కాదు ప్రతి ఒక్కరికి కూడా. జస్ట్ ఏంటంటే 2-3 ఆసనాలు తెలుస్తాయి, మాకు యోగా తెలుసు అని చెప్తాం అందరం. అలాగే కొద్దిగా వయసు వచ్చిన తర్వాత చాలా చోట్ల జాయిన్ అవుతాము. ఆ కంటిన్యూటీ అనేది మా దగ్గర ఉండదు, ప్లస్ చెప్పే గురువు గారి దగ్గర కూడా ఉండదు. కానీ మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత అసలు యోగా అంటే ఏమిటి అని పరిచయం చేసుకున్నాం మేమైతే కనుక. ఎందుకంటే కరెక్ట్ వయసులో జాయిన్ అయ్యాం మేమైతే కనుక. అది ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. నేనైతే సుబ్బారావు వల్ల జాయిన్ అయ్యాను, మా ఫ్రెండ్ సుబ్బారావు వల్ల జాయిన్ అయ్యాను, మహేష్ వాళ్ళ కజిన్. సో అట్లాగా ఒక్కొక్కరి ద్వారా జాయిన్ అయ్యాము. తర్వాత మీరు అన్నారు ఇందాక సుకుమార్ వచ్చిన తర్వాత ఇట్లాగా, అది కాదండి. యాక్చువల్గా ఏంటంటే యూ హ్యావ్ పొటెన్షియల్ అండి. మీ దగ్గర ఉన్న సబ్జెక్టు ఎవరి దగ్గర లేదు నాకు తెలిసి. అండ్ ఆల్సో సబ్జెక్ట్ ఉండటం ఒకటి, అది షేర్ చేయాలనే గుణం ఒకటి. అందరికీ చెప్పాలి నేను అనే ఒక గుణం ఉంది సరే, అది మీ దగ్గర ఉంది. దానివల్ల మీరు ఇక్కడ దాకా తీసుకురాగలిగారు అందరినీ. అండ్ చేసే వాళ్ళ గురించి మీరు ప్రతి ఒక్కరి పేరు తీస్తున్నారు ఇందాక. అది కూడా చెప్పాలంటే ఏదైనా సరే
చప్పట్లు ఎప్పుడు అవుతాయంటే రెండు చేతులు కలిస్తేనే. మీరు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. అందరూ వచ్చారు మనకి సపోర్ట్గా. ఒక్కళ్ళు కాదండి, ప్రతి ఒక్కళ్ళు చాలా మంది పేరు చెప్పారు సార్ ఇందాక. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కూడా. ఈ కాంటెంపరీ లైక్ ఫస్ట్ నుంచి మాకు తెలియదు, మేము వచ్చి ఆల్రెడీ 4th ఇయర్. సురేష్ అన్న నేను సరే, నా ఫ్యామిలీ చాలా మంది చేస్తున్నారు. అందరూ 3 years దాటిపోయింది అందరికీ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే నేను చెప్పేది, గురువు గారు చెప్పేవాళ్ళు ఉండాలి, చేసేవాళ్ళు వీళ్ళు ఉండాలి, సాధకులు ఉండాలి కంపల్సరీగా. సో ఆ రెండు ఉన్నప్పుడే మనకు చప్పట్లు అవుతుంది అది, అండ్ సక్సెస్ అవుతుంది. ఈ ఫౌండేషన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్దాం ప్లాన్ చేసాము, అలాగే వెళ్తుంది. కాకపోతే సార్ కొద్దిగా ఒక 2-3 months నుంచి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. అండ్ అంటే మేము 3 years చేసిన తర్వాత ఈ మాట చెప్తున్నాము అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ చెప్పిన విధానము ఇప్పుడు చెప్పే విధానం చాలా మార్పు ఉంది. అండ్ ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువైంది, బాగా ఎక్కువైంది. ఎందుకంటే ఆయనకి ఆయనకున్న నాలెడ్జ్ షేర్ చేయాలని ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా కూలంకషంగా చెప్తున్నారు. అండ్ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ సార్ చెప్పినట్టుగా చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ఫస్ట్ నుంచి ఉన్నారు. మహారాణి గారు షీజ్ ఎ ప్రొఫెషనల్. ఆవిడ ఎవ్రీ మంత్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అటెండ్ చేయటము, కండక్ట్ చేయటము అసలు వండర్ఫుల్ అది, ఆ జాబ్ అది. అలాగే నేను నిన్న మా సార్తో కూడా చెప్పాను, సార్ నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా అది బిజీగా ఉండి నేను మా తమ్ముడిని మీకు ఇచ్చానండి, వాడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నీ కూడా. అందుకని ఈ వాజ్ లెక్చరర్ ప్రీవియస్లీ, ఇప్పుడు కాదు, ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఇప్పుడు. సో వాడు చాలా చక్కగా చెప్తాడు సురేష్ అని చెప్పాను. అదేవిధంగా మన భాస్కర్ రామారావు గారు, ఆయన ప్రతి దానికి ఎగ్జాంపుల్ అందరికీ. అగ్నేష్ గారి లాగే ఆయన కూడా, ఆయన చాలా బాగా మన ప్రోగ్రామ్ జరుగుతుంటాయి కదండి, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆయన కోసం చాలా మంది వస్తారు కదా యాక్చువల్గా. అలాగే మా మదర్ అయిన భారతి గారు, అలాగే సన్యాసమ్మ గారు, వాళ్ళు ఇంత ఏజ్లో 75 ఏజ్లో కూడా జనాలను జాయిన్ చేయడంలో చాలా ఉత్సుగా చూపిస్తారు ఇప్పటికి కూడా. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలి కంపల్సరీగా. మంచి పని చేసి నా గురించి కాకుండా మన గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది. ఇవాళ ఏం చేసాం మంచి పని అని రాత్రికి మళ్ళీ కూర్చొని ఆత్మావలోకనం చేసుకోండి, ఏం మంచి పని చేశామని. దాంట్లో ఒకటి యోగ భారత్ ఫౌండేషన్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కాదు, ఎవరికైనా ప్రాబ్లం లేకపోయినా 50 ఏళ్ళు దాటినాయి, 45 ఏళ్ళు దాటినాయి అంటే కనుక కంపల్సరిగా యోగాని పరిచయం చేసుకోమని చెప్పండి. వాళ్ళు వస్తారు రాదు పక్కన, అదంతా కూడా అవసరం లేదు. కానీ మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం కంపల్సరీగా. అది కాకుండా సార్ యాక్చువల్గా ఈ మధ్య మన పోస్టర్స్ ఉన్నాయి కదా, పోస్టర్స్ ఉన్నాయి, చాలా బాగా వస్తున్నాయి సార్ అవన్నీ కూడా. అంటే ఇదివరకులో కంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాయి. మేబీ అది నాకు తెలిసి భారతి గారు అనుకుంటానండి, మన బెంగళూరు నుంచి. అండ్ చాలా బాగా చేస్తున్నారు ఇది, అండ్ వెరీ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఆల్సో మన మీరు చెప్పినట్టు కాకినాడ నుంచి శైలజ గారు వండర్ఫుల్ జాబ్ షీఈ్ డూయింగ్ యాక్చువల్గా. చాలా బాగుంటుంది నాకు కూడా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అండి, మీ అందరూ కూడా వచ్చి మీ ఒక అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నారు. మీకు చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉండాలి. వినేవాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు మనకి. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరకడం మన అదృష్టము. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ చెప్తారు గ్యారంటీ అది. సో నేను ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ యాక్చువల్గా. నా హెల్త్ గురించి అందరికీ తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఇంతసేపు మాట్లాడుతున్నాం, వింటున్నారు, చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో మేబీ 1 month మిస్ అయినా కంటిన్యూ చేయండి. ఎందుకంటే 1 monthలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అది మానేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో నోబడి, నేను చెప్పేది అందరూ కూడా ప్లీజ్ కంటిన్యూ అండ్ సెక్యూర్ హెల్త్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, చాలా బాగా మాట్లాడారు మీరు కూడా. తర్వాత ఎవరైనా
విద్యాసాగర్. అందరికీ నమస్కారం. గురువారికి నమస్కారం. మన యోగా భారత్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసెస్ 6 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ యొక్క గొప్పతనం ఏంటంటే మనం యోగా చేద్దాం, ఎక్కడికో పే చేయాలి, ఏదో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ఏదో 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, తిరగడం, ఏదో రకరకాలు ఉంటుంది. కానీ మన యోగా భారత్ ఫౌండేషన్లో మన నాగేశ్వరరావు గురువు గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆన్లైన్ క్లాసెస్ మన ఇంటి దగ్గరే ఆ టైం ఇంట్లో కూర్చుని యోగా చేసుకోవడం. అది ఆ టైం కూడా మార్నింగ్ 5:15, 5:20 అంటే ఆ మార్నింగ్ టైంలో ఎవరికి ఎలాంటి క్లాష్ కానీ టైం, అది ఏ పని క్లాష్ కాదు. అక్కడ మనం ఏ పని చేసినా ఎటుపోవాలన్నా కూడా 7 తర్వాత 8 తర్వాతనే మనం మొదలుపెట్టి పోతుంటాం. కానీ 5:15 టైం అనేది చాలా అద్భుతమైన టైం. అది బ్రహ్మముహూర్తం అంటూ చూసారు. ఆ బ్రహ్మముహూర్తం లోపల మనతో యోగా చేయడం, మళ్ళా ఈ యోగా సాధకులు అందరూ కూడా మన యావత్ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నారు, ఇతర దేశానికి కూడా ఉన్నారు. ఏకకాలం లోపల మనందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ కి రావడం, మన గురుగారు మనతో చేయించడం చాలా అది మన అదృష్టం. అది ఎందుకంటే ఇలా చేయడం, నేను యోగా గురించి కొత్త గొప్ప ఇదివరకు తెలుసుకున్నామని, కానీ మన గురుగారి దగ్గర చేరిన తర్వాత, నేను చేరి 1 సంవత్సరం అవుతుందండి. నాకు ముందు మోకాల నొప్పుల ప్రాబ్లం ఉండేది. ఆ మోకాల నొప్పుల ప్రాబ్లం 65వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు నేను రెగ్యులర్ వాకర్ని. ఆ మోకాల నొప్పుల ప్రాబ్లంతో నేను హాస్పిటల్ పోతే ఆర్థోపెడిషన్ గారు ఏమన్నంటే, చక్కగా డాక్టర్ ఏమని చెప్పారంటే, నా ఏజ్ అడిగారు, 65 అన్నాను. ఇంకేందండి 65 కదా, మీ మోకాల నొప్పులు వస్తాయి కదా, దాని మార్గం ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నారు. అప్పుడు నా భయం ఏంది, అమ్మో ఇంక ఎప్పుడు కూడా ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక నిర్ణయం చేసుకుని, నేను చాలా చోట యోగా చేయాలని ప్రయత్నం చేస్తే, మీ ఏజ్ 65 కదండి, యోగా కుదరదని చేసి కొన్ని చోట చెప్పారు నాకు. అది కొన్ని ప్రముఖ సంస్థలు చెప్పాయి అక్కడ. కానీ లాస్ట్ ఇయర్ నేను జనవరి 2025 6 నుండి మొదలుపెట్టాను క్లాస్లో. మల్లుడు గారు, విశ్వనాథం గారు ఆకాష్ కాలేజీలో ఆయన లెక్చరర్ అయినా, అక్కడ ఆయన ద్వారా నేను చేరాను. నేను సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ. ఆ సంవత్సరాల కాలం లోపల నేను ఫస్ట్ 1 మంత్ నుండి స్టార్ట్ అయిపోయింది. నా మోకాళ్ళ నొప్పులు కాస్త తగ్గుతూ వచ్చినాయి. నేను ఇద్దరు కూర్చోవడం కూడా కష్టమేది నాకు. అలాంటి ఇప్పుడు చక్కగా నేను సుఖాసనంలో కూర్చోగలుగుతున్నాను ఫ్రీగా. అలా నేను మోకాళ్ళ నొప్పుల సమస్య నుండి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కల్లా మోకాళ్ళ నొప్పుల సమస్య నేను మర్చిపోయాను. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏ సమస్య లేదు, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఇప్పుడు 71. అయితే ఇప్పుడు మనకు కావాల్సిందంటే యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం, మన చేతిలో మన ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పాడు చేసుకుని అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ కూడా తిరిగి ఆ ఖర్చులు పెట్టే బదులుగా రోజుకు 1.5 గంట సేపు అభ్యాసం చేస్తే, దీనికి ఇంకా గొప్ప విషయం కూడా మనకు మన గురువు గారు యోగా లోపల MSc కంప్లీట్ చేసి చాలా సబ్జెక్టుకి చాలా పట్టున్నవారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకరికి చెప్తుంటారు యోగా అంటే. కొంతమంది ప్రాణాయామం చేసేటట్టు చేయెత్తి అట్లా చేసి రకరకాలు చెప్తున్నారు. కానీ గురుగారు ఏది చేసినా ఒక విధాన పరంగా, ఒక సిస్టమేటిక్గా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా కంఫర్టబుల్గా మనం చేసే యోగా కూడా మనం కంఫర్టబుల్గా ఉండాలి, మనం చేయగలగాలి. ప్లస్ మన దగ్గర ఉండేటువంటి క్లాసులు ఉన్నటువంటి చాలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఆలోచించేసి అందరికి అనుకూలంగా కూడా చేయగలిగే యోగానే మన దగ్గర ఒకటే, ఇంకెక్కడ లేదు. విధంగా నేను చూస్తుంటాను చాలా రకాల. ఈ మధ్యకాలం చాలా మంది యూట్యూబ్లో పెడుతుంటారు. ఏది పెట్టినా కూడా అది ఏదో వాళ్ళ ప్రచారం కోసం పెట్టింది, కానీ మనం క్లాసులు జరిగేటువంటి గురుగారు చెప్పే విధానాన్ని ఇచ్చింది ఎక్కడ లేదు. కాబట్టి మన అందరం కూడా ఈ ఒక గొప్ప అవకాశము, ఒక అదృష్టం మనకు ఈ యోగా భారత్ ఫౌండేషన్ ద్వారా మనం చేయడం, నాగేశ్వర గారు మనం దొరకడం, మన ఆయన ఆధ్వర్యాన్ని మన ఈ క్లాసెస్ పార్టిసిపేట్ చేయడం, మనం ఉండడం వల్ల మనకు అదృష్టం. అది దీనివల్ల అనారోగ్యం మన దగ్గర రాదు. మనకొక ఓరాలాగా వచ్చేస్తుంది, ఒక కౌచలా మనకు వచ్చేస్తుంది మన యోగా చేయడం తోటి. చాలా మంది చెప్తారు యోగా నాకు తెలుసు అని చెప్తారు, కానీ తెలవడం కాదు, చేయడమే ముఖ్యం. చాలా మంది తెలుసు, నేను ఎదురు శేషాసనం చెప్తుంటారు గారు కొంతమంది, కానీ ఎదురు చేసింది కాదు. ఈ రోజు ఏం చేస్తున్నావు, ఈ రోజు నీ ఆరోగ్యం నీ చేతులు ఉందా లేదా, మన ఆరోగ్యం మన చేతులు ఉండాలా. అంతేగాని ఏదో చెప్పిన మాటలు అది కాదు అక్కడ చేసేది. నేను ఆరోగ్యంగా ఉన్నట్టు మన టాబ్లెట్స్ మింగుతారు. టాబ్లెట్స్ మింగకుండా, ఏ మెడిసిన్ వాడకుండా ఉండడమే ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆ విధంగా అది మన యొక్క యోగా భారత్ ఫౌండేషన్ నుండి నాగేశ్వర గారి ఆధ్వర్యంలోనే మనకు సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా, మన మిత్రులందరూ కూడా ఈ యొక్క అవకాశం వినియోగించ కోరుతున్నాను. అలాగే నాదొక చిరు ప్రయత్నం ఏంటంటే, నేను కొన్ని అప్లోడ్ మెసేజ్లు పెడుతుంటున్నాను, తెలుగులో మెసేజ్ రాస్తాను. ఎందుకంటే ఆ రోజు క్లాస్ జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆ క్లాసులు అంటే ప్రతి ఒక్క విషయం కూడా మనకు అనారోగ్య సమస్యలు అన్నిటి మీద కూడా గురుగారు
డే బై డే కవర్ చేస్తూ వస్తారు. అయితే దాంట్లో ఒక్కోసారి మనం కొంత క్లాస్ మిస్ అవ్వడం, లేదా మన సరిగా వినకపోవడము, అటెన్షన్ పే చేయలేకపోవడము అలాంటి జరుగుతుంటాయి. నేనేంటంటే అలాంటి కొన్ని నోట్ చేసుకొని ఆ మెసేజ్ పెట్టేస్తే కనీసం కొంతమంది విషయం తెలుస్తుంది. ఈ విధంగా క్లాసులో ఈ విధంగా జరుగుతుందా, ఇన్ని విధాలు మన క్లాసెస్ ఉంటాయా, ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యాన్ని మనకు బాగుపరచుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయని చేసి తెలవడం కోసం నేను మెసేజ్ పెట్టేసి అట్లా కొంతమందిని కొంచెం వాళ్ళను అవేర్నెస్ తీసుకురావడం. నా చిరు ప్రయత్నం ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడం. మన యోగా క్లాస్లో జరిగేటువంటి అందరూ వింటారు కానీ మర్చిపోతాం. కనీసం చదువుతుంటే కనీసం ఓహో ఈ విధంగా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి నా చిరు ప్రయత్నంతో నేను చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మన యొక్క ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండడం మనకు ముఖ్యము. అంటే దీనికి నా స్లోగన్ ఏంటంటే, ఆహారం తీసుకున్నంత కాలం యోగా చేద్దాము, ప్రాణం ఉన్నంత కాలం ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా చేయడం వల్ల మనం 6 అడుగుల మన యోగా చేస్తాం. అందరూ కూడా మనందరం కూడా 6 అడుగుల బుల్లెట్ల మనం ఆ విధంగా మనం ఉంటాం. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. గురుగారికి, ముఖ్యంగా గురుగారికి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. తర్వాత సురేష్ గారు కూడా మాట్లాడారు. రంగ సురేష్ గారు. నమస్తే గురుగారు. నమస్తే సార్. యోగాభ్యాసులందరికీ శుభోదయం అండి. సో చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మీ 6 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మేము కూడా 3 ఏళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు, భాగస్వామ్యంలో అయినందుకు. సో ఇంత ముందే చెప్పినట్టుగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి జాయిన్ అయ్యాము. ఎస్పెషల్లీ నేనైతే భుజం నొప్పి అని చెప్పేసి జాయిన్ అయ్యాను. లాస్ట్ 15 yearsగా సఫర్ అవుతుంటే అది కంప్లీట్గా పోవడం, అలాగే రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్, ఇందాక మహేష్ చెప్పినట్టు ట్యాబ్లెట్లు తగ్గడం. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ మీదే నేను డిపెండ్ అయి ఉన్నాను. అది కూడా ఎప్పటికైనా తగ్గుతుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అయింది. ఆ బిల్డప్ అవడానికి డెఫినెట్గా రీజన్ నేను మన ఈ యోగా భారత్ ఫౌండేషన్కి ఇవ్వగలను. సో ముఖ్యంగా ఇక్కడ మనం గురుగారి దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా కానీ మనం జనరల్గా కార్పొరేట్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఏదైనా ఒక వర్క్ మనకు రానిది అవతల దగ్గర నుంచి నేర్చుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వీడికి నేర్పించేస్తే రేపు నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తారు. ఆలోచించి అవి మనకు నేర్పించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇలాగా అప్పుడు ఏమవుతుందంటే మనల్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడం అనేది, దూరం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ గురువుగారు ఏంటంటే ప్రతి టాపిక్ ఆయన పుస్తకంలో రాసుకొని పెట్టుకుంటారు. అక్కడ ప్రతి టాపిక్ని పుస్తకంలో రాసుకొని ఆ టాపిక్ని ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతలా అంటే కూలంకుషంగా ప్రతి పాయింట్. సో మనం చేసే యోగాసనాలు ఏంటి, ఇది ఏ భాగంలోనివి, హఠయోగం మనం ఫాలో అవుతుంటాం అని చెప్పారు. సో ఆ హఠయోగంలో కూడా మళ్ళా యోగాలో ఎన్ని అంగాలు ఉంటాయి, అష్టాంగ యోగ సాధన అంటే ఏమిటి, ఈ అష్టాంగాలు ఏమిటి, మనకి యమా నియమాల దగ్గర నుంచి సమాధి దాకా ఈ 8 అంగాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి. అట్లానే మనకి చేయించే ఆసనాలు కూడా ఆ ఆసనాలు రిలేటెడ్, ఆ ఆసనం ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కూలంకుషంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసి మనతోటి ఆ ఆసనం చేయించి దాని బెనిఫిట్స్ కూడా మనం పొందేట్టుగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చాలా డీటెయిల్డ్గా ప్రతి ఆసనం గురించి కానివ్వండి, ముద్ర గురించి కానివ్వండి, ప్రాణాయామం గురించి కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, మనకి రెగ్యులర్గా చేయించే ప్రతి సాధన ప్రతి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అనమాట. సో ఈ అష్టాంగ యోగ సాధన గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్పడం అంటే, అలా నేను ఇందాక చెప్పినట్టుగా దాచిపెట్టుకొని చెబితే మళ్ళా ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయం అనేది లేకుండా గురువుగారు, మేము ఇంచుమించు నేను 3 ఏళ్ల నుంచి ఉన్నాను. 3 ఏళ్ల నుంచి కూడా ఇంచుమించు దాదాపు 36 నెలలు. అంటే 36 నెలల్లో దాదాపు గురువుగారు డెఫినెట్గా దీని గురించి ఒక 20 సార్లన్నా చెప్పుంటారు. సో ప్రతిసారి అది కొత్తగానే అనిపిస్తుంది. ఇవాళ మళ్ళా రిపీట్ చేస్తున్నారేంటి అని అనిపించదు. అట్లాగా ప్రతి టాపిక్ అనమాట. దానికి కూడా గురువుగారు చెప్పే విధానంలో కూడా ఎగ్జాంపుల్స్ అత్యద్భుతంగా ఉంటాయి. అత్యద్భుతం అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అది తాటి ముంజు గురించి మాట్లాడతారు. ఎప్పుడైనా మన మోకాల గురించి మాట్లాడుతూ, గుజ్జు గురించి మాట్లాడుతూ ఎలా ఉంటుంది,
దాని అనాటమీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతిదీ క్లారిటీ అనమాట, క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా మనం చేస్తున్నప్పుడు కూడా మనం ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత మనలో ఉన్న సత్తా ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, ఇప్పుడు ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. కంటిన్యూస్గా 20 మినిట్స్ చేస్తే ఇప్పుడు ఒక 3 మినిట్స్ రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. సో అంటే ఏంటంటే మనము చేసే విధానానికి తగ్గట్టుగా, మనం పడ్డ శ్రమకి తగ్గట్టుగా మనకి ఆ టైంకి ఆయన రిలీఫ్ ఇచ్చి చివరికి ఎట్లా అవుతుందంటే మనం ఒక 1.5 అవర్ చేసామా, మనమేనా చేసింది, 12 రౌండ్లు సూర్య నమస్కారాలు మనం నించొని చేసామా, అలాగే ఒక్కోసారి చంద్ర నమస్కారాలు చేయిస్తారు 6 రౌండ్లు, ఆ 6 రౌండ్లు మనం చేసామా అని చివరికి క్లాస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అదే ఫ్రెష్నెస్ తోటి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అంత డీటెయిల్డ్గా మనతో ఆసనాలు వేయించి, ప్రతి ప్రాబ్లంకి 2 రోజులు దానికి కేటాయించి, డయాబెటీస్ అయితేనేమి, థైరాయిడ్ అయితేనేమి, అలాగే వెరికోస్ వెయిన్స్ అయితేనేమి, ఇప్పుడు చూస్తుంటారు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ గురించి 2 days చెప్పారు గురువు గారు, ఎంత క్లియర్గా చెప్పారు. షోల్డర్ పెయిన్స్ రిలేటెడ్ అయితేనేమి. సో ఇట్లాగా ప్రతి ప్రాబ్లం గురించి 2 days కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గ ఆసనాలు మనం ఏం వేయాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తూ, ఈ యోగా థెరపీ అనేది ఏ విధంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయింది అనేది కూడా మనకి క్లాస్ వింటే క్లియర్గా అర్థమయ్యేట్టుగా చాలా డీటెయిల్డ్గా క్లాస్ అనేది నడవడం అనేది జరుగుతుంది. దట్టు ఈ లాస్ట్ 2-3 monthsలో అయితే ఇంక చెప్పక్కల్లా, ఆల్రెడీ బాగా చెప్పేవాళ్ళు దాన్ని ఇంకొక లెవెల్, ఒక మెట్టు ఎక్కిచ్చారనమాట గురువుగారు క్లాస్ని. సో మనం రెగ్యులర్గా గురువుగారు చెప్పినట్టుగా ప్రతిరోజు యోగా చేద్దాం. ఇంతకుముందు ఒకసారి కళ్యాణి గారు అన్నారు, ఇది యోగా చేయడం అనేది హెల్త్ సార్ అని. అది 100% కరెక్ట్ అండి. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నేను లాస్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్లో మా కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్లో మాకు ఒక 10,000 వాళ్ళు కొత్తగా మాకేమి ఇచ్చారంటే ఓపీ అని చెప్పేసి ఒక 10,000 ఓపీ అనేది ఇచ్చారు. అంటే ఓపీ అంటే ఏంటంటే అవుట్ పేషెంట్గా మేము వెళ్ళినా కానీ ఆ అవుట్ పేషెంట్కి మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అనమాట. సో ఆ ట్యాబ్లెట్, అప్పుడు డాక్టర్ రాసిన ట్యాబ్లెట్స్, డాక్టర్ రాసిన టెస్టులు, ఇవన్నీ కూడా అమౌంట్ 10,000 వరకు మాకు వెనక్కి వచ్చేస్తాయి. సో నేనేమనుకున్నానంటే ఇంతకుముందు నేను ఇబ్బంది పడ్డా కదా, నాకు 6 monthsకి ఎట్లాగో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, సో ఆ అమౌంట్ కూడా నాకు వెనక్కి వచ్చేస్తుందిలే, ఆ టెస్టులు రిలేటెడ్ కూడా వస్తుందిలే అనుకుంటే, ఆ డాక్టర్ గారు ఇంతకుముందు 6 monthsకి వచ్చేవాళ్ళండి, ఇంకా మీకు ప్రాబ్లం వస్తేనే రండి లేకపోతే రావద్దని చెప్పాను. సో ఇప్పుడు అది నాకు ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి 6 months అయింది. బట్ నేను వాళ్ళ దాకా అయితే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. నాకు తెలిసి ఆ 10,000 వాడితే మిగతా వాళ్ళ మీద, అంటే మిగతా వాళ్ళ మీద వాడచ్చేమో నాకు తెలియదు. బట్ నాకైతే తెలిసి ఆ అమౌంట్ నేను వాడను అనే అనుకుంటున్నాను. జస్ట్ యాన్యువల్ టెస్టులకి ఏమైనా వాడితే వాడచ్చేమో, అంతే, అంతవరకే చేయగలుగుతాను. సో ఈ విధంగా గురువుగారు దగ్గర ఉంటే మనకి ఈ మెడికల్ ఖర్చులు కూడా తగ్గిపోయి, మనం చేసే మెడికల్ ఖర్చులు ఏదైతే ఉన్నదో దాని ముందు మనం పే చేసే గురుదక్షిణ నథింగ్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని డైరెక్ట్గా జాయిన్ అవ్వమని చెప్పొద్దు. దానికి ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసి చేయించండి అక్కడికక్కడ. నేనైతే ఆఫీస్లో ఒక్కోసారి మీటింగ్ రూమ్లో కొంతమందిని కూర్చోబెట్టి చేసి చూపిస్తుంటా కూడా, ఇలా చేయండి అని చెప్పేసి చేసి చూపిస్తాను మీటింగ్ రూమ్లో తీసుకెళ్ళిపోయి. సో ఇలా చేస్తున్నాం అనుకోండి, సురేష్ గారు మీరు ఇంత చేయిస్తున్నారు, ప్రాబ్లం నాకు ఇలా ఉంది కదా, జాయిన్ చేయండి నన్ను కూడా అని చెప్పేసి వాళ్ళే వచ్చి జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగా మా కొలీగ్స్ ఆల్రెడీ ఈ క్లాస్లో 2 ఉన్నారు. సో ఈ విధంగా అందరూ కూడా డైలీ లైఫ్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ చెప్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసి మన క్లాస్లో జాయిన్ చేసి మన క్లాస్ స్థాయిని ఇంకొంచెం నెంబర్ని పెంచమని చెప్పేసి నా కోరిక అండి. సో ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, అలాగే ఈ 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు మన యోగా భారత్ ఫౌండేషన్కి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. అండి ఎవరైనా మాట్లాడితే కొంచెం, ఇంకా చాలా మంది ఉన్నారండి, టైం ఇంకొక పొడిగిద్దాం, ఒక 1/2 hour, పర్వాలేదు, కంగారు పడకండి, అందరూ మాట్లాడవచ్చు. ఆన్ చేయండి సార్, ఎవరైనా ఆన్ చేస్తున్నారు. గురువు గారికి నమస్కారాలు సార్.
నమస్తే నా పేరు అండి సోనాలి గారు. పైని సూర్యనారాయణ, కాకినాడ. 2 సంవత్సరాల 8 నెలలు అయిందని నేను జాయిన్ అయ్యి. నాకు 72 సంవత్సరాలు. నాకు ఫస్ట్లో బీపీ ఉండేది, షుగర్ ఉంది. తర్వాత టెన్షన్ ఫీల్ అయిపోయి ఏ పని చేయాలన్నానే. నాకు ఇందులో జాయిన్ అయిన దగ్గర నుంచి బీపీ తగ్గింది. బీపీ టాబ్లెట్లు కూడా కంటిన్యూ వాడుతుంటే డాక్టర్ గారి దగ్గర చూపిస్తే, నీకు బీపీ లేదు, ఎందుకు టాబ్లెట్లు వాడుతున్నావు, ఆ టాబ్లెట్లు మానేయండి అని చెప్పి టాబ్లెట్ మానిపించడం జరిగింది. తర్వాత షుగర్ కూడా కంట్రోల్ అయింది. టాబ్లెట్లో కూడా డోసేజ్ తగ్గించడం జరిగింది. మెంటల్గా ఫ్రెష్నెస్ వచ్చింది. మార్నింగ్ ఏవైతే యాక్టివ్గా మనం ఇందులో పార్టిసిపేట్ చేసి యోగా కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఏ యాక్టివ్నెస్ అయితే ఉంటామో, నైట్ నిద్రపోయే వరకు అదే యాక్టివ్నెస్ మనం ఫాలో అవుతున్నాం. దీంట్లో తెలుసుకోవాల్సిన గొప్ప విశేషం ఏంటంటే, వయసుతో సంబంధం లేదు. ఆరోగ్యం అనేది ఏ రకమైన జబ్బు అయినా సరే నివారణ ఉపాయం మన యోగా ద్వారా జరుగుతుంది. మరి ఇప్పుడు గురువుగారు 6 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఈ ఆన్లైన్ క్లాస్లో కంప్లీట్ చేయటం వల్ల మరి ఎంతమందికి ఆరోగ్యం పొందారో నిజంగా మాటలతో చెప్పడానికి మనం సరిపోం. అంతమంది ఆరోగ్యం పొందారు. అది ఒక మన ఇండియా కాకుండా 7 కంట్రీలలో ఈ ఫోకస్ చేసి భారత ఫౌండేషన్ తరపునే మరి గురువు గారు ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నారంటే, మరి ఆయన మనకి ఆ, ఒక కారణ జన్ములు. ఆయన ప్లాట్ఫారంలో జాయిన్ అయినందుకు మనం చాలా అదృష్టవంతులం. దీంట్లో చెప్పాలంటే ఒక మాటలతో చెప్తే సరిపోయేది కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇందులో జాయిన్ అయ్యి ఆ, యోగా చేస్తూ వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తిని పొంది వాళ్ళు ఏ విధమైన మెడిసిన్ వాడకుండా పొందుతున్నారో వాళ్ళే ప్రత్యేకంగా చెప్పడం, చెప్తేనే దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. అందుచేత ఈ యొక్క యోగా ఫౌండేషన్ అంటే చిన్న విషయం కాదు. మరి చాలా మంది చెప్పారు, మన సుకుమార్ గారు కానీ, సురేష్ గారు కానీ, మహారాణి గారు కానీ, తర్వాత వివిధ పెద్దలు మన సారు అందరూ కూడా చెప్పడం జరిగింది. వారి వారి కోణాల్లో చెప్పడం జరిగింది. కానీ దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే, ఈ సంస్థ స్టార్ట్ చేసి ఇప్పుడు 6 సంవత్సరాలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సంస్థ డెవలప్ అయ్యి ఒక ఆశ్రమం స్టార్ట్ చేసి ఇది యోగా భారత్ ఫౌండేషన్ తరపున ఈ ఆశ్రమం పలానా దిక్కున ఉంది. ఈ ఆశ్రమం మన గురువుగారు ఇందులో జాయిన్ అయితే ఏ రకమైన జబ్బులు కూడా ఆ నివారణ ఉపాయం ఇక్కడ పొందగలుగుతాం. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఈ ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, ఇంకోటి ఏది వాడక్కర్ లేకుండా అందులో జాయిన్ అయ్యి మన మంత్రి సత్యనారాయణ రాజు గారు ఎలాగైతే జాయిన్ చేసుకుని వాళ్ళ యొక్క తర్ఫీదు ఇచ్చి వాళ్ళ నివారణ ఉపాయం తెలియజేస్తున్నారో, అంతకన్నా మంచిగా, అంటే దాన్ని మనం విమర్శించాలని మాట్లాడడానికి సరిపోము. కానీ దీంట్లో ఒక ఆశ్రమం స్టార్ట్ చేసి మరి మన పెద్దలందరూ కలిసి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి నలుగురు సాయం చేసి ఆశ్రమాన్ని అభివృద్ధి చేసి దాంట్లో మన గురుగారి ద్వారా శిక్షణ పొందేలాగా చేస్తే బాగుంటుందని నా దృఢ సంకల్పం. భగవంతుడి దయ వల్ల మా ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి సంస్థను స్థాపించి మరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తర్వాత గురువుగారు ఆధ్వర్యంలో మన ఈ 7 కంట్రీలే కాకుండా ఇంకా ఇతర కంట్రీలు కూడా స్ప్రెడ్ చేసేలాగా ప్రతి కంట్రీలోనే మన జెండా పాతినట్టు యోగా ఫౌండేషన్ యోగా ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పొందాలని, మరి దీంట్లో నివారణోపాయం ఏ విధమైన జబ్బులైనా సరే తగ్గే అవకాశం ఈ యోగాలోనే ఉన్నది. మందులు వాడితే ఒక రకమైన జబ్బుకే వాడతాం, కానీ దీంట్లో ఏ రకమైన జబ్బులైనా సరే, ఈవెన్ క్యాన్సర్తో కూడా నివారణోపాయం జరిగే, మనకు ఉదాహరణకి మేడం గారు లాస్ట్ స్టేజ్లోకి వచ్చి ఇంకా 1 or 2 months అన్న టైంలో యోగాలో జాయిన్ అయ్యి ఇప్పుడు 3 years అబోవ్ అయ్యి ఆవిడ ఆరోగ్యంగా ఉండి మరి జీవితం కాలం గడుపుతూ హ్యాపీగా ఉన్నారంటే మరి యోగాలో ఎంత పవర్ ఉందో మనకు అర్థం అవుతుంది. అంచేత మనం ఆరోగ్యం పొందటమే కాకుండా నలుగురికి ఆరోగ్యం పొందేలాగా
మన సురేష్ గారు కానీ సుకుమార్ గారిని చెప్పినట్టు నలుగురిని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసి అసలు ముందు చూడండి, వినండి, 2-3 రోజులు ఆలకించండి, తర్వాత మీరు చేయండి. దీని వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఇందులో ఆరోగ్యం పొందాలని, మన గురువు గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని, మా అందరికీ కూడా మంచి యోగా థెరపీ చేయటానికి ఆయనకి శక్తి సామర్థ్యాల భగవంతుడు ఇవ్వాలని, పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎప్పుడు ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, గురువు గారికి, ప్రతి ఒక్కరి సభ్యులందరికీ, మన యోగా సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, బాగా చక్కగా మాట్లాడారు. అయితే ఏంటంటే నా సూర్యనారాయణ గారు అన్నట్టుగా ఈ ఆశ్రమం అనేది ఆలోచన ఉందండి. ముందు మేము అనుకున్న మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మంచి ప్లేస్ కోసం చూడడం జరుగుతుంది. మొన్న అప్పారావు గారు మేము కూడా కలిసి వేరే అన్నవరం సైడ్ లోపలికి అక్కడ ల్యాండ్ ఉంది అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళి చూసాం. ఇంకా 2-3 అన్నవరం పక్కన, తర్వాత శంకవరం పక్కన బైపాస్ దగ్గరలో ఉన్నదని చెప్పేసి అన్నారు. అక్కడ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏమో చూద్దాం, దేవుడి దయ వల్ల అదైతే తొందరలోనే మనం అందరి కోరిక మేరకు కూడా మనం మంచిగా ఆశ్రమం ప్లాన్ చేద్దాం. అలాగే ఎవరినో కార్పొరేట్ విధానంలో కాకుండా మనం మినిమంగా ఏంటంటే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండేలాగా, వచ్చి 15 రోజులు, నెల ఉండేలాగా, వాళ్ళ ఖర్చులు అక్కడ సరిపోయేలాగా, ఇది వ్యాపారం కాకుండా బిజినెస్ పద్ధతిలో కాకుండా అది మనదే అన్న భావంతో ప్రతి ఒక్కరూ ఆ ఆశ్రమాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యం పొందేలాగా డిజైన్ చేయాలని అనుకుంటా ఉన్నాం. అంటే ఇందాక సూర్యనారాయణ గారు అన్నట్టు ఎవరినో పోల్చుకుంటే అది వేరే, అది కమర్షియల్గా వెళ్తాయి. అది మనకు ఆ పద్ధతి కాకుండా ఇది మన ఇంటికి వెళ్ళినట్టుగా మనం వెళ్ళి 15 రోజులు అక్కడ ఉండి చక్కగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్, అక్కడ ప్రిపేర్ చేసినటువంటి ఆహారాన్ని, అమృతాహారం ఎలా ఉంటుంది, ఆ ఆహారం తిని 15 రోజులు మన లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటూ అక్కడే ధ్యాన, మెడిటేషన్, ప్రాణాయామాస్ ఇవన్నీ కూడా సాధన చేస్తూ ఈ విధంగా ఉండడానికి మనం ఆశ్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశం అయితే నాకు ఉంది. అలాగే చాలా మంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాకినాడలో కూడా కొంతమంది యోగా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఇందులో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పెడితే మేము తప్పనిసరిగా మాకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. తప్పకుండా మనం ముందుకు వెళ్దామండి. ఆ విషయంలో ప్రతి ఒక్కరి సహకారం కూడా తీసుకుంటాను, అవసరం కూడా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఆన్ చేసి మాట్లాడు. భాస్కరరావు గారు మాట్లాడతారు. ఆన్ చేయండి భాస్కరరావు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. అప్పారావు గారు ఒక్క నిమిషం, భాస్కర్ రామారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఒక్క నిమిషం అండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి భాస్కర్. యోగ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు భాస్కర్ రామారావు. మాది మల్లం, పిఠాపురం మండలం, పిఠాపురం దగ్గర. నేను నాకు 72 సంవత్సరాలు ఇప్పుడు. అయితే నేను యోగాలో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు 9 నెలలు అయ్యింది. 3 సంవత్సరాలు 9 నెలలు అయ్యింది. 4వ సంవత్సరం అక్టోబర్ 5, 2022లో జాయిన్ అయ్యాను. అయితే అప్పుడు మా అన్నయ్య మరిరెడ్డి సత్యనారాయణ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నాకు నడుము వంగిపోయి ముసలోళ్ళ అంత అలా వంగిపోయి ఉండేది నేను జాయిన్ అయ్యేటప్పటికి. అయితే నేను యోగాలో జాయిన్ అవ్వడం అది నడుము అది తగ్గుద్ది అని కాదు, నాకు కరోనా గురించి భయవేసి యోగాలో జాయిన్ అయ్యాను. అది ఆన్లైన్లో పెట్టారో తెలిసింది, మొట్టమొదటి ఆన్లైన్లో లేదు. అయితే నేను జాయిన్ అయినప్పుడు చాలా అసలు మానసికంగా కూడా కుంగిపోయి గురువుగారికి ఫోన్ చేసి, సార్ నేను ఇలాగా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను చెప్పేటప్పటికి జాయిన్ అవ్వందే బాగుంటుందని చెప్పారు. అయితే నేను జాయిన్ అయ్యాను. కానీ 4 రోజులు చేసేటప్పటికి నాకు అమ్మ బాబాయ్ మన పొద్దుగా లేవడం చేయడం ఇది అని చెప్పేసి ఆయన గురువు గారు ఫోన్ చేసి, సార్ నేను డ్రాప్ అయిపోతానని చెప్పాను.
అయితే గురువు గారు అలా కాదు, మీరు కూర్చోండి, చూడండి, చెయ్యండి, చేయండి, చేయలేని మానేయండి అని ఉద్దేశం చాలా ఇచ్చారు. దానివల్ల నేను చాలా బెనిఫిట్స్ పొందాను. ఆ వేళ మానేస్తే నేను ఈ వేళ ఇలా ఉండను. ఈ పాటికి ఎప్పుడో నేను పైకి వెళ్ళిపోతును. అయితే నేను జాయిన్ అయిపోయిన నడువు ఇలా వంగిపోయి గూనుగా అందరూ గూని రామారావు అనేవారు, అలా నడిచేవాడిని. ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత ఇతరంగా గూనిపోయి ఎల్లకతలా ఫ్లాట్గా పడుకోగలుగుతున్నా. ఎల్లకతలా పడుకోలేకపోయేవాడిని. నడువులా పైకి వేసిపోయి బాణంలాగా ఉండేది. అలాంటిది సాఫీగా నడువు అయ్యింది. తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. డైలీ ట్యాబ్లెట్ వేసేవాడిని. మార్నింగ్ 6 ఏళ్ళు నేను చేసుకుంటా వచ్చింది. ఇది జాయిన్ అయిన 6 నెలలకే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ దూరం అయిపోయింది. తర్వాత వెయిట్ 74 kgs ఉండేవాడిని. అయితే నాకు ఈ యోగాలో జాయిన్ అయ్యాక వెయిట్ లాస్ అవుతామని నాకు అసలు యోగాలో లేదు. అసలు వెయిట్ లాస్ అవుద్ది అనుకున్నాం. కానీ నాకు తెలియకుండా ఒకసారి డాక్టర్ గారి దగ్గర హాస్పిటల్కి వెళ్తే అక్కడ నేను వెయిట్ చూసుకుంటే 63 kgs. దేనికి చిత్రంగా ఇది ఒకసారి ఎంత తగ్గిపోయిందంటే అదంతా యోగా మహత్యం అని చెప్పేసి నడువంటి గర్వంగా తిరగలుగుతున్నాను నలుగురిలో. తర్వాత నాకు నెలకు 6,000 రూపాయలు మందుకు వచ్చి షుగర్ బీపీ టాబ్లెట్ మాకు రైల్వే ఇస్తారు, కానీ మిగతా డబ్బులు అవన్నీ నాకు మీరే. గురువు గారు ఈ కోవిడ్ రావడం కూడా మాగలాంటి వాళ్ళకి అవకాశం రావడం కోసం వచ్చిందేమో. అది ఒక విధంగా మంచి పని చేసింది కోవిడ్ వచ్చి. ఎందుకంటే గురువు గారు ఆన్లైన్లో పెట్టారు. లేకపోతే గురువు గారు మాకు అందుబాటులో ఉండకపోలేదు. మేము వెళ్ళి ఆయన దగ్గరికి చేయవలసి వచ్చింది. ఆన్లైన్లో పెట్టారు, మా అందరికీ అవకాశం వచ్చింది. నేను నిజంగా చాలా హ్యాపీగా. కాబట్టి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన అందరికీ చెప్పవలసింది ఏంటంటే మీరు హ్యాపీగా చేయండి. మొట్టమొదటి ఏదో నిరాశపడిపోయి మానేయకండి. మానేస్తే మానేయకుండా అలా చూడండి. మీరు కూర్చోండి అంతే, గురువు గారు తీసుకెళ్ళిపోతారు. తెల్లవారుజాము లేచి కూర్చోండి. బద్ధకంగా ఉంటే బద్ధకం వదిలిపోదు. అంచేత గురువు అందరికీ నేను చెప్పదలుచుకున్నది, కొత్త వారికి మీరంతా కూడా మానకుండా బాగా నేర్చుకుని ఆరోగ్యవంతులు కావాలని చూస్తున్నా. తర్వాత నా చేతికి 4 times చేతికి యాక్సిడెంట్ అయ్యింది. అయినా సరే నాకు యోగాలో బాడీకి ఫ్లెక్సిబిలిటీ రావడం వల్ల నాకు ఎరగలేదు. ఎక్కడ చిన్న ప్రాచుర్యంగా ఎరగలేదు. అదంతా యోగా మర్చిమే. మరి 40 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు పడిపోతే ఇరిగిపోయి పైప్ వేస్తున్నారు. కానీ ఈ యోగా వల్ల బాడీకి మంచి ఎక్సర్సైజ్, ఎందుకంటే వంగడం అన్నీ కూడా మంచి, చాలా బాగుంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళందరూ కూడా నాకు రైతు వాళ్ళు సలహా తీసుకోండి. నేను కూడా అలాగా జాయిన్ చేశాను చాలా మందిని. ఇక్కడ చెప్తున్నాను, మా స్టేషన్ మాస్టర్ కొలీగ్ ఒకటి సామర్లపాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంకా 5 years సర్వీస్ ఉండగా మానేద్దాం అనుకున్నాడు. అలా కాదని చెప్పి నేను పరిచయం చేశాను. ఈవేళ అసలు లేచి మళ్ళీ మమ్మల్ని ఉద్యోగం జాయిన్ చేసి చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎంత చిత్రమ యోగాలో ఉంది. కాబట్టి ఎవరో దయచేసి మానకుండా పెద్దగా ఆచరించి మన మనసు శరీరం త్యాగం అయితే మన యోగా చేయొచ్చు. ఎక్కడో ఉండి దూరంగా మనసు పెట్టి కాదు, మనసు సంక్షేమం పెట్టండి. ఈ జబ్బులు నవి చేసుకోండి. సార్ నమస్తే. ఓకే భాస్కరరావు గారు, ధన్యవాదాలు. చాలా బాగా మాట్లాడారు. అప్పారావు గారు అంది చాలా బాగా మాట్లాడారు సార్. గురుగారు నమస్తే అండి. నమస్తే అప్పారావు గారు. నమస్తే గురుగారు. మీకు మా యోగ భారత్ కుటుంబ సభ్యుల తరపున మీకు శుభాకాంక్షలు సార్. ఎందుకంటే 6 సంవత్సరాలు పూర్తి 7వ సంవత్సరంలోకి ఎంటర్ అయినందుకు మా యోగ భారత్ కుటుంబ సభ్యులందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సంస్థ ఇంకా దినదిన ప్రవర్తమానం అయ్యి ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను గురుగారు. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు వచ్చినాయి, ఇందులో జాయిన్ అయిన తర్వాత పోయినాయి, అంతా కూడా కరెక్ట్ గా జరుగుతుందండి. ఎవరికైనా చెప్తున్నాం అనుకోండి, తెలుసు. ఇప్పుడు ఇందాక సురేష్ గారు మన సుకుమార్ గారు అన్నట్టు తెలుసు మాకు అని చెప్తారండి యోగా అంటేనే. కానీ ఇందులో ఉన్న ఇది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రధానమంత్రి గారు అందరూ కూడా మనకు తెలుసండి, కానీ మనం వాళ్ళకి తెలాలి కదా విషయం అంటే. అలాగేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకుంటూ కూడా ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం బాగుపడుతుంది, అది ఒక్క ఎత్తు. అయితే అండి మనోధైర్యం అండి. గురుగారు వినబడుతుందని వినపడుతుంది, మాట్లాడండి. ఇక్కడ సార్ అవి ఎందుకంటే మనకి ఇప్పుడు యాక్చువల్గా నాకు యోగాలో జాయిన్ అయ్యేటప్పటికి చిన్న చిన్న బాధలు అవి ఉన్నాయంటే మెయిన్ ప్రతిదానికి కొంచెం
ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ ఉండేయండి. యోగాలో జాయిన్ అయిన తర్వాత మనోధైర్యం బాగా పెరిగిందండి. బాగా అంటే 100% 200% అండి. యోగాలో ఉన్నాను, నాకేమవుద్దు అన్న ఒక ఇది మాత్రం బాగా పెరిగిందండి. అది అందరిలోనే పెరుగుతుంది. అది ఎవరికాళ్ళు బేరీ చేసుకోవాలి సార్. అది ఒకసారి మనం తిరిగి చూసుకుంటే, ఎందుకంటే నేను చూసుకున్నాను, నేను ఒక 10-12 సంవత్సరాల నుంచి యోగా చేద్దాం అనుకునేవాడిని, కానీ ఎక్కడైనా 15 రోజులు 4 రోజులు పెట్టుకోరండి. మళ్ళీ 15 రోజులు 4 రోజులు పెడితే అన్ని మోసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ 50 మంది 25 మందిలో చేయడం, అది చేసినప్పుడు కొంచెం అందరూ కొంచెం బాగా చేసే వాళ్ళు ఉంటారు, బాగా చేయని వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికి కొంచెం ఇబ్బంది ఉండేదండి. కానీ ఇప్పుడు 2024 ఆగస్టు 1వ తారీఖున ఉత్పత్తి నాగరాజు అని చెప్పేసి తను చెప్పాడండి, ఇలాగ గురుగారు ఇలాగ ఉన్నారని. మాకు పక్కన ఉన్న మరి మాకు వెళ్తానండి, మాకు అప్పుడు దాకా యాక్చువల్ గా అది దేనికైనా యోగా అంటారు కదా. మా అక్క సరే మీరు 18 సంవత్సరాల నుంచి ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. జాయిన్ అయిన తర్వాత ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నాడండి. ఏ రకమైన ఇబ్బంది కానీ ఏమీ లేదు. ఇవన్నిటికంటే ముందు ఏంటంటే మెయిన్ మనోధైర్యం బాగా. తర్వాత ఏంటంటే ఎవరికైనా సాయం చేయాలంటే డబ్బులు 10 రూపాయలు చేయగలం, 100 రూపాయలు చేయగలం, 1,00,000 ఏదైనా కొద్ది చేయగలం అండి. కానీ ఈ ఆరోగ్యం దానికి సంబంధించి మాత్రం 1-2 సార్లు చెప్పి అది వాళ్ళకి చెప్పినప్పుడు కొంచెం తలనొప్పి కింద ఉన్నాయండి. అది చేసుకున్న సుఖపడిన తర్వాత అప్పుడు మన కోసం చెప్పుకుంటారు సార్. అది మాత్రం ప్రతి ఒళ్ళకి ఆరోగ్య సాయం మాత్రం కంపల్సరీ చెయ్యాలండి. అలా చేస్తే, ఎందుకంటే ఎవరేమనుకుంటారనేది మనకు అనవసరం. మనం సాయం చేద్దారనుకున్నది ఈ డబ్బు సాయం, మాట సాయం కంటే కూడా చాలా మంచిదండి ఈ ఆరోగ్యం నిమిత్తం సాయం చేయడం. అని చేత మన ఈ సంస్థ ఇంకా దినదిన ప్రవర్తమానం అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా మంది మాట్లాడలేదు గురుగారు. శ్రీహరి గారు ఉన్నారండి? శ్రీహరి గారు ఉంటే ఆన్ చేయండి. శ్రీహరి గారు కూడా మన ఏపీ వైస్ ప్రెసిడెంట్ కదండి, మరి ఉపాధ్యక్షుడు. సార్ మాట్లాడమ్మా, మాట్లాడు. జర్నీలో ఉన్నాను సార్. ఉన్నారా? ఓకే ఓకే ఓకే, ఉన్నారా? దగ్గరికి వెళ్తున్నాను సార్. వెళ్ళరండి అమ్మా. సరే సరే ఓకే సార్. సరే థ్యాంక్ అమ్మా, సరే. ఓకే. ఇంకా ఎవరన్నా ఆన్ చేయొచ్చు మీ అంతటి మీరే. తర్వాత ఖచ్చితంగా మాత్రం మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. గురువు గారు అమ్మా నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ యోగా వచ్చిన దగ్గర నుంచి చేస్తుంటే ఉదయాన్నే లేవడం, ముందు యోగాకి రావడమే చాలా నాకు ఆరోగ్య రీత్యా చాలా బాగుంది. మాకంతా మా ఇంటికంతా స్ఫూర్తి మా వారే. ఆయన ఒక క్రమంగా ఉంటారు, పొద్దున్నే లేచి యోగా చేస్తారు. మేమిద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత నాకు L4 L5 ఆపరేషన్ అయిన తర్వాత ఎట్లాగా అనుకుంటుంటే ఉదయాన్నే 4 లేచి యోగా జీటీవీ మళ్ళా మా టీవీలో చూసి చేసేవాళ్ళం. కానీ మా అదృష్టం బాగుండి ఈ 3 ఏళ్ల నుంచి మీరు ఇంట్లోనే చేసుకునేటట్టు చేశారు. చాలా బాగుంది. ఇదివరకు వాళ్ళంటే పెద్దవాళ్ళు ప్రతి పని వాళ్ళే చేసుకునేవాళ్ళు కాబట్టి తిరగలి రోకలతో ఇది అంట్లు తోముకోవడం ఇవన్నీ మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ కష్టం ఉండేది కాదు. ఇప్పుడేంటే అన్ని మిషన్లే ప్రతిదానికి. అట్లా కాబట్టి మీ పుణ్యాన్ని యోగా కాబట్టి శుభ్రంగా చేసుకుంటున్నాము. నేను 30 మందిని చేర్చాను. వాళ్ళు కూడా చాలా మందిని చేర్చారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. మా పిల్లలు కానీ, మా అబ్బాయి, మా సురేష్, వీళ్ళందరూ నాకు ఇంత ఇదైనందుకు అయ్యా 6 ఏళ్ళైనందుకు కంగ్రాట్స్ అండి. మళ్ళా ఈ మంచి ఇదేంటి శ్రావణ మాసానికి శుభాకాంక్షలు. మా అత్తి గారు కానీ అందరూ అందరికీ ధన్యవాదాలండి. చాలా చాలా సంతోషంగా ఉంది.
మా పిల్లలే నాకు సుకుమారు, సురేష్, ఇట్లా ఇంత అభివృద్ధి అయినందుకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. అందరికీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు అండి మీకు కూడా. నాకు మనకి యోగ భారత్ ఫౌండేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అభివృద్ధిలోకి వెళ్తారండి. ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి వెళ్తారు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. శైలజ్ గారు సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మన కుటుంబ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ అండి, కాకినాడ, శైలజ నరీన్. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది సార్. April 1st జాయిన్ అయ్యానండి. April 1st 2025 సార్. సో 1 year అయింది, మాక్సిమం 1 year దాటింది సార్ అంతే. సో మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటే సార్, మాకెందుకులే, మేమెందుకులే అని ఒక చిన్న ఫీలింగ్ తో ఉంటామండి. అంటే ఇంట్లో అందరినీ పంపించేసి అందరికి అన్ని సెట్ చేసేసి మా దగ్గరికి వచ్చేటోడికి కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటదండి. మా గురించి మేము ఆలోచించుకునే దానికి, మా గురించి మేము తీసుకునే శ్రద్ధ అనేది కాస్త తక్కువగా ఉంటది. అండ్ మెంటల్లీ కొంచెం మేము, అంటే అందరూ ఒకలా ఉండరు. కొంతమంది కొంచెం వీక్ గా ఉంటారు, కొంతమంది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారండి. వన్స్ మనం ఈ యోగాలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి మనం కూడా అందరిలోని ఒకటి, మనం కూడా అందరిలోని ముందుకు వెళ్ళగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డప్ అనమాట అండి. మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ముఖ్యంగా లేడీస్ కి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు అయితే బయట ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే వాళ్ళకి ఇంటర్నల్ గా ఎన్నో రకాల సమస్యలు అండి. ఫ్యామిలీని లీడ్ చేయటం కానీ, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎన్నో కొన్ని చెప్పుకుంటారు, కొన్ని ఇంట్లో చెప్పుకునే పరిస్థితులు ఉండవు. వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవడానికి యోగా ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి మన గ్రూపే అది కదా సార్, 7 to 70+. సో ఏజ్ తో సంబంధం లేదు. పెద్దవాళ్ళందరూ చెప్పారు ఇందాక, అసలు దేంతో ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలైనా కూడా చాలా ఈజీగా మనకి ఇక్కడ తగ్గడానికి అవకాశం ఉంది, తగ్గుతుందనే నమ్మకం కలుగుతుంది సార్ 100%. నిజంగా చాలా గ్రేట్ అండి. 6 years కంప్లీట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మేము చాలా తక్కువ ప్లేస్ లోనే జాయిన్ అయినా కూడా మేము చాలా ఎక్కువ బెనిఫిట్స్ పొందామండి. అలా అందరూ చాలా చక్కగా జాయిన్ కావాలి. ఇది ఏంటనేది తెలియాలి. వన్స్ దిగితేనే కదండి ఏంటనేది తెలుస్తుంది. సో ఈ మంత్ ఎండింగ్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి ఎంతమంది ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందాం కాబట్టి, మేము స్వయంగా చెప్తున్నాం కాబట్టి నమ్మి ముందుకు వచ్చి మీ సమస్యలన్నిటినీ కూడా సాల్వ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కరిని. అలాగే మన గ్రూప్ సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎంతమంది ఇప్పుడు భారతమ్మ గారు కానీ, మన సన్యాసమ్మ గారు కానీ, ఆగ్నేస్ అమ్మ గారు కానీ, మన లక్ష్మీ నరసింహం గారు కానీ, దత్తాత్రేయ నాయుడు గారు కానీ, వీళ్ళంతా, మన విద్యాసాగర్ గారు కానీ, భాస్కర్ రామారావు గారు కానీ, మన పైన సూర్యనారాయణ గారు కానీ, వీళ్ళంతా కూడా మాకు అందరికి ఇన్స్పిరేషన్ సార్. ఎక్సలెంట్ అండి. వాళ్ళంతా కూడా ఎంత చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు అంటే నిజంగా అందరికీ వాళ్ళు రోల్ మోడల్స్ సార్. ఎంతమందిని, ఇంకా చాలా మంది ఉన్నారు మన గ్రూప్ లో. వీళ్ళందరితో మంచి పరిచయం. అసలు ఏంటో ఇంట్లో 4 గోడల మధ్య పెరిగే వాళ్ళ ఆడవాళ్ళకి కూడా ఇంతమంది తెలుస్తున్నారు, ఇంతమంది ఎక్స్పీరియన్స్లు తెలుస్తున్నాయి, బయట ప్రపంచం తెలుస్తుంది అంటే అది మీ ఒక్కరి వల్లనే సార్. నిజంగా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి అది. అయితే మాత్రం చాలా చాలా సంతోషం సార్. అందరికి చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు గుర్తు చేశారు, దత్తాత్రేయ నాయుడు గారు వీడియో ఆన్ చేసుకోలేదు, లేకపోతే నేను ఇందాకే పిలుతున్నాను, నాకు ఓకే. కనిపించలేదు. దత్తాత్రేయ నాయుడు గారు మాట్లాడండి సార్. నమస్కారం గారు. నమస్తే. ఇంటనే ఉన్నాను అప్పటి నుంచి. ఒక ఫ్యూ సెకండ్స్ నేను కంప్లీట్ చేస్తాను. 6th anniversary ఆఫ్ యోగా భారత్ ఫౌండేషన్ కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత యోగ భారత్ సభ్యులకి అందరికీ నమస్కారాలు. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను నెక్స్ట్ మంత్ కి 2 years కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ జాయిన్ అయ్యి. నాకు అంటే నేను జాయిన్ అయిన కారణాలు పక్కన పెడితే ఈ 2 years లో నాకు మీ ద్వారా, అంటే నాగేశ్వర గారి ద్వారా అయిన బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ 6 months లోనే ఇస్నోఫిలిక్ ఆస్మాకు చాలా ఏళ్ళ బట్టి ఇన్హేలర్ వాడేవాడిని, కంప్లీట్ గా మానేశాను. తర్వాత మా ఫ్యామిలీ బీపీ హిస్టరీ ఉండే ఫ్యామిలీ. నేను దాదాపుగా ఒక 5 years ప్లస్ బీపీ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను. జాయిన్ అయిన 1 year లో బీపీ టాబ్లెట్స్ కంప్లీట్ గా జీరో చేశాను.
ఇప్పుడు నేను 77 ఎంటర్ అయ్యాను ఈ నెలలోనే. ఈ 77th ఇయర్లో నేను నేను ఈ రోజు కంప్లీట్ గా జీరో మెడిసిన్ స్థాయికి వచ్చాను. ఏ రకమైన జబ్బులకు కానీ ఏ రకమైన మెడిసిన్స్ కానీ ఇంక్లూడింగ్ హోమియో కూడా వాడటం లేదు. అది కేవలం మీ 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 యొక్క మీ యొక్క మీ యొక్క భాగ్యం, మీ కంపెనీ భాగ్యం వల్లనే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మా మిస్సెస్ కూడా చాలా చాలా సఫర్ అయింది ఇది వరకు. మనకి దాదాపుగా డయాగ్నోస్టిక్స్కే దాదాపుగా, తర్వాత ట్రావెల్ కానీ దాదాపుగా 2 lakhs పైన 3 lakhs వరకు ఖర్చు పెట్టాం. ఆ ఖర్చులు ఏమీ లేవు గురుగారు. ఇప్పుడు దాదాపుగా తను కూడా జాయిన్ అయ్యి 1.5 year దాటింది. తనకు కూడా ఏ రకమైన ఇది లేదు. ఏదో చిన్న అప్పుడప్పుడు ఎక్కువ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ, బట్ మీ క్లాసుల వల్ల తనకు కూడా చాలా బెనిఫిట్ అయింది. తనకు కూడా తన ఆరోగ్యం వల్ల మా పిల్లలకి అందరికి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం అండి, తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మనం ఇంకా ఎవరన్నా ఉంటే మాట్లాడవచ్చండి, లేదంటే ముగిద్దామండి. హరకిషోర్ గారు మాట్లాడండి సార్. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, 6 సంవత్సరాల నుండి 7 సంవత్సరాలకు వచ్చి 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంగా వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా గురుగారు రూపంలో ఉన్న నాగేశ్వరరావు గారికి నమస్కారాలండి. ఎందుకంటే గురుగారు అని చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అండి. ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక మనిషికి ఒక మలుపు రావాలంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో గురువు కూడా అంత ముఖ్యమండి. ఏ మనిషికైనా చదువులో కానీ, వ్యవహారంలో కానీ, బయట బతుకు తెరువులో కానీ ఏదైనా ఒక గురువు యొక్క గైడెన్స్ లో ఉంటేనే చాలా బాగుంటుందండి. మీ దగ్గరికి రావటం, మా చెల్లెలు ఒల్లి అలా వచ్చామండి. వచ్చి సుకుమార్ గారు వాళ్ళ మదర్ అన్నట్టుగా 5 అవ్వగానే ఎక్కడున్నా సరే, ట్రైన్లో ఉన్నా, బయట ఊళ్ళో ఉన్నా, ఎక్కడ ఉన్నా గురువు గారు అమ్మో తొందరగా అటెండ్ అవ్వాలని అంటారు. అది కాక మీరు ప్రతి ఒక్క మనిషిని పర్సూయింగ్ చేస్తూ వెంటపడటం అనేది విశేషం అండి. అది అందరికి ఉండదండి. నేను క్లాస్ చెప్పాను, నాది అయిపోయింది, పుస్తకాలు మూసేసుకుని వెళ్ళిపోతారు. మీరు ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నారు గమనిస్తుంటారు, వాళ్ళకి ఎలా చెప్పాలో చెప్పారు. ఆ విషయంలో నేనే ఉదాహరణ. నేను రాలేకపోతే ఏమండి కిషోర్ గారు ఏంటండి మీరు రావట్లేదు, మీరు రావాలి, మీరు అవన్నీ ఉన్న ఆరోగ్యాలు ఉన్నా వస్తాయి, దీంతోనే వస్తాయని ఇన్స్పిరేషన్ గా మాట్లాడుతూ మంచి ఇన్స్పిరేషన్ గా ఇచ్చారండి. అది నెక్స్ట్ అన్నిటికంటే గురుగారు మీలో ఉన్నది ప్రత్యేకత ఏంటంటే, యోగాలు అందరూ చెప్తారండి, ఎంతో మంది చెప్తారు, అన్ని చెప్తారు, మీరు చెప్పినవి చెప్తారు. దీంట్లో మీరు ఒక దైవాన్ని ఇంక్లూడ్ చేస్తారండి. ఇంక్లూడ్ చేయడం అంటే ఏ సన్నివేశంలోనైనా మీరు చెప్తున్న దానికి మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థన చేసుకుంటారు. ఎస్, దట్స్ యూసీ. దానికి దీనికి మంచి వాట్ ఈస్ ఇట్, నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. అది చాలా ప్లస్ పాయింట్ అండి. అది ఒక్క కార్యక్రమంతో ఉండదు. ఏదైనా సరే మీరేంటంటే మీ నమ్మకం మన వెనకాల దైవ బలం, దాన్ని ఇంక్లూడ్ చేస్తారు మీరు. అది చాలా గొప్ప విశేషం. బయట గురువు గారు అందరు చాలా మంది ఏంటంటే చెప్తారు ధ్యానం అని చెప్తారు. ధ్యానం అని అంటే ఏంటంటే ఓన్లీ కళ్ళు మూసుకుని ఓన్లీ వాయువుతోనే చేయటం కాదు. ఆ వాయుతోటి ఒక్కొక్క దాన్ని ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ మేల్కొల్పాలి, ఏ ఒక్క ఆత్మలనే సంథింగ్, ఆత్మ పరమాత్మ ఏదైనా సంథింగ్ ఎవరిదైనా అవదని ఆ విషయంలో మీరు పెనిట్రేట్ అయ్యేట్టుగా చక్కగా చాలా చాలా బాగా చెప్తారండి. ఆ విషయంలో మాత్రము ఒక్కోసారి మీరు చెప్తుంటే ఆ ప్రాణాయామంలో కానీ మంచి మత్తు వస్తుందండి. ఆ మత్తు అంటే నిద్ర మత్తు కాదండి, అది దట్ ఈజ్ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అది మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలా, ఏది నొక్కాలా? ఈ విషయంలో మాత్రము గురుగారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మా తరపున ఏమైనా సహాయం కావాలంటే మొదటిగా ఉంటాను. నేను మాట్లాడకపోయినా, నేను ఏమి అనకుండా వెనక నుంచి గురుగారు ఉన్నట్టే మాట. మీరు ఏది చెప్పినా దానికి మేము అన్నిటికీ సహకారాలు అందిస్తాం గురుగారు. నమస్కారం గురుగారు. జై గురుదత్త. తప్పకుండా సార్, తప్పకుండా. ఇది నాకు అందించడం కాదండి, మనందరం కలిసే మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి. అది తప్పనిసరిగా చేద్దామండి భవిష్యత్తులోనే. ధన్యవాదాలు సార్.
చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇలాగే సాగుతూ ఉండాలి. మీ యొక్క వెనకాల మేమందరం అంటే మన కుటుంబ సభ్యులు ప్లస్ మన యోగా సభ్యులు, దీంతో పాటు అందరూ రావాలని నేను కోరిక అందరికి చెప్తూ ఉంటాను. రావాలని వస్తున్నారు, వచ్చేసేసి వాళ్ళకి ఏంటంటే వెనక పడాలి. గురుగారు వెంట పడినాక నేను కూడా అలా వెంట పడాలి. 4 రోజులు వచ్చావు కదా అని చెప్పేసేసి వాళ్ళు కాదు, 5 రోజు కూడా 6 రోజుకి వెంట పడిన వాళ్ళు రావాలి. ఏదన్నానండి ఆరోగ్యం అండి, ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనకు ఆరోగ్యం కొనుక్కోలేం. ఆ విషయం మాత్రం మీరు బాగా చెప్తారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆరోగ్య మహాభాగ్యం ఈ రోజుల్లో. అది చాలా చాలా ముఖ్యం. అది 40 ఏళ్ళోళ్ళకి కానీ, 50 ఏళ్ళకి కానీ, 70 ఏళ్ళకి కానీ, ఎవరికైనా. జై గుర్తుందా. చాలా సంతోషం అండి గురుగారు. ఇట్లా 7వ సంవత్సరం ఎంటర్ అవుతూ ఇలాగే మీ సాన్నిధ్యంలో మీ సారథ్యంలో అందరం కొనసాగుతాం. నారాయణ. జై గురుదత్త. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకా ప్రేయర్ చేద్దామండి. అలా ఆన్ చేస్తేనే నాకు కనిపించరు కదండి. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆన్ చేస్తేనే నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, చాలా బాగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాము. అందరూ కూడా చక్కగా మాట్లాడారు. అయితే ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళకు పాపం చాలా మంది మాట్లాడాలని ఉండినా అవకాశం ఇవ్వలేకపోయాం. కాబట్టి మనకి రేపు వచ్చే ఆదివారం రోజున 30వ తారీఖున యోగా పరిచయ కార్యక్రమం ఉంది. 3 నెలలు అయింది పరిచయ కార్యక్రమం పెట్టి. అంటే ఎవ్రీ మంత్ మనం అది కండక్ట్ చేయలేక 3 monthsకి పెడితే బెటర్ అని అనుకున్నాం. 3 నెలలు అయింది కాబట్టి రేపు ఆదివారం పెట్టాం. ఆ రోజు తప్పనిసరిగా కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇద్దాం. మీరు నేమ్స్ ఇవ్వండి, చక్కగా అందరూ మాట్లాడొచ్చు. మాట్లాడటం కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి. నాకెందుకు వాళ్ళు మాట్లాడుతున్నారులే అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమం ఇంత చక్కగా మాట్లాడినటువంటి సీనియర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అంటే సీనియర్స్ జూనియర్స్ అని కాదు, ప్రతి ఒక్కరికి యోగా భారత్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రేయర్ చేద్దాం. మరి 2 చేతులు నమస్కారం ముద్ర పెట్టుకోండి. చేయలేదు, మనం లాస్ట్ చేద్దారనుకున్నాం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అందరికి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.